హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంజల్ సహస్ర 143 అండి. నా పేరు మధు అండి. ఇప్పుడైతే మేము పల్లీ పట్టి తయారు చేసుకోవడానికి చూద్దాం. పల్లీలు, బెల్లము, ఆల్మండ్స్, ఇలాచీ పౌడర్ కావాలి. ఇప్పుడైతే మనము పల్లీలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో బెల్లం కూడా తీసుకుంటే క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడైతే మనము స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టుకున్న తర్వాత పల్లీలు అనేటివి లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మనము దూరగా వేపాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి మాడకూడదండి. నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేదు కాబట్టి నేను వెజిటేబుల్ కటర్ తీసుకున్నాను. వెజిటేబుల్ చాపర్ తీసుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ పోసి పక్కన పెట్టేసేయాలి, లేకపోతే మనకు గడ్డ కట్టేస్తుంది కదా తొందరగా. అందుకని ఇప్పుడైతే పల్లీలు మనం మిక్సీ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం. మరి స్టవ్ ఆన్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి బెల్లం అయితే వేసేద్దామండి. దాంట్లోకి వేసేసి మనం ఆ గీకి మొత్తం అంతా అది పాకంలాగా వచ్చేస్తుంది. ఏమాత్రం మనం యాడ్ చేయకూడదండి వాటర్. మీరు కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్స్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అలా మనం కలుపుతూనే ఉంటే అది పాకంలాగా తయారవుతుంది. మనం దాన్ని అసలు వదలకూడదు, మాడిపోతుంది. అందుకని చెప్పి అలానే మనం కదుపుతూనే ఉంటే పాకం అది చూడండి మెల్ట్ అవుతున్నది కదా, ఆ మెల్ట్ అవుతున్నది మొత్తం అంతా అలానే వస్తుంది. అలానే తిప్పుతూనే ఉండాలండి మనము. చూసారా, బెల్లం అనేది కరిగి మనకు నురుగులాగా వచ్చేసి ఇప్పుడు పాకం అనేది మొత్తం అంతా అలా అవుతుంది. మనం చేసేసిన తర్వాత ఇప్పుడు అలా కదుపుతూనే ఉండాలి, లేకపోతే గడ్డ కట్టిపోతుంది అండి. అది ఎంత ఇది అయినా సరే గడ్డ కట్టిపోతుంది. మనం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో అని టెస్ట్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి వచ్చిన పాకాన్ని వేయాలి. ఆ పాకము మనకు విరిగినట్టు వచ్చేసేగిన మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనం పల్లి పౌడర్ వేసేసి ఇప్పుడైతే మనము పల్లీది ఏదైతే మనం వేసి పక్కన పెట్టి గ్రైండ్ చేసుకున్నామో అది మొత్తం వేసేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మొత్తం అంతా కలపాలండి. కలిపి మొత్తం అంతా కలిపిన తర్వాతనే మొత్తం అంతా నీట్గా చేసిన తర్వాతనే మనము ఏదైతే ఉంటుందో అది చాపర్ బోర్డ్లోకి తీసుకోవాలి. సారీ అండి, మా పాప అయితే ఇక్కడ ఇది సరిగా రికార్డ్ చేయలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. మనము ఏదైతే ఆయిల్ పెట్టి ఏదైతే మనం తీసుకున్నామో దాని చాపర్ మీదకైతే అది వేసి ఇది మనము చపాతీ కాల్చేది ఉంటుంది, చపాతీ చేసే కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ చేసే కర్రకి కొంచెం ఆయిల్ పూసి మనం నేను వీడియో ఎలాగ చూపిస్తున్నానో అలానే మీరు కూడా చేయండి. అది కొంచెం ఒక 5 మినిట్స్ వదిలేయండి. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనకు అది కట్ చేసుకున్నా కూడా అది చాకుకే వచ్చేస్తుంది. ఓకేనా, వచ్చేస్తుంది. 5-10 మినిట్స్ తర్వాత మనము ఏదైతే మనము ఇలా బాక్సెస్ లాగా కట్ చేసుకుంటామో అలా బాక్సెస్ లాగా మనము చేసేసుకోవాలి. ఓకేనా, ఆ బాక్సెస్ లాగా ఇప్పుడైతే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేయాలండి. ఓకేనా, ఇలా కట్ చేసిన తర్వాత మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నా దగ్గర ఏదైతే ఉన్నదో క్వాంటిటీ దాంతోనే చేస్తున్నాను. మా పాప అడిగింది కాబట్టి తొందరగా చేసేసాను. మీకు చూపించవచ్చు కదా అని చెప్పి నేను చూపిస్తున్నాను. నా దగ్గర బ్లాక్ బెల్లం ఉన్నది కాబట్టి మీకు కలర్ అలా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే మనం గార్నిష్ కోసం ఆల్మండ్స్ దాని మీద పెట్టేస్తామండి. ఓకేనా, మొత్తం ఏవైతే మనం అది వేడిగా ఉన్నప్పుడు పెడితేనే ఆల్మండ్స్ అనేవి మనకి అతుక్కుంటాయి. ఓకే, ఆల్మండ్స్ అన్నీ అలా ప్రిపరేషన్ చేసేసిన తర్వాత మనకు ఆల్మండ్స్ అన్నీ అలా పెట్టేయండి. పెట్టేసి దాన్ని చల్లారే వరకు ఒక పక్కన ఉంచేసేయండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే మనకు చల్లగైపోతుంది. అప్పుడు మనం ఏవైతే పీసెస్ చేసామో అది నెమ్మదిగా తీసి
పట్టి చేయాలి.